హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. దీని ముందు వీడియోల వరకు అయితే మనం ఏం చూసామో ఎక్స్పోనెన్షియల్ ఇస్తే ఎలా చేయాలి పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఇస్తే ఎలా చేయాలి అనేది చాలా క్లియర్గా దీని ముందున్నటువంటి 2 వీడియోస్ చెప్పాను. కావాలంటే వాటి లింక్స్ ఇస్తాను, వాటి ప్లేలిస్ట్ ఉంటుంది కింద, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ ఏంటంటే వర్కింగ్ రూల్ చూడండి, ట్రిగ్నోమెట్రిక్ ఇచ్చినప్పుడు తర్వాత మీకు క్లియర్గా ఉంటుంది. మనకి తెలుసు ప్రతి ప్రాబ్లంకి దిస్ పార్ట్ d² పార్ట్ YC అనేది కామన్గా ఉంటుంది ప్రతి మెథడ్లో. మీరు వాటిని రివైజ్ చేయండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, అప్పుడే మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి బెట్ట, ఎగ్జామ్లో బాగా అటెంప్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఫస్ట్ ఎలా ఉంది, FD(y) = సమ్ ట్రిగ్నోమెట్రిక్ ఉంది. అంటే నాకు ఇక్కడ నుంచి ఏమొస్తుంది, YC వస్తుంది, ఈ పార్ట్ నుంచి YP వస్తుంది. ఇది మీకు మైండ్లో ఉండాలి, అవునా? ఇక్కడ ఏం చేస్తాను అని అంటే నేను ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంది, ఈక్వేషన్ 1 అనుకోని. ఇది ఎలా ఉంది, ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ఏ ఫామ్లో ఉంది బేటా, ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ FD(y) = sin AX ఆర్ sin BX ఆర్ Q(x) ఫామ్లో ఉంది. కాబట్టి వాట్ ఈజ్ అవర్ f(d) హియర్ నాన్న? f(d) అంటే ఏమవుతుంది నాకు, f(d) = d² - 4. మరి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే మనకు రూట్స్ వస్తాయి. మరి యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తాము, f(m) = 0 అంటాం. అంటే ఏంటిది, d ప్లేస్లో m రాయాలి అంతే. అంటే ఏంటిది బేటా, m² - 4 = 0. మరి రూట్స్ ఏమొస్తాయి దీనికి? ఈ ప్రాబ్లం అనేది చాలా సార్లు అడిగారు ఎగ్జామ్లో. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎన్నిసార్లు అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ 5 to 6 టైమ్స్ అడిగారండి. ఓకే, ఇది m² - 2 అంటే a² - b² ఫార్మాట్లో కనిపిస్తే a² - b²లో రాయొచ్చు కదా దీన్ని. అంటే ఏమని రాయొచ్చు, m² - 2 హోల్ స్క్వేర్. అంటే a + b × a - b, m + 2 × m - 2 ఆర్ ద ఫ్యాక్టర్స్. అంటే m = ఒకటి -2 వస్తుంది, ఒకటి +2 వస్తుంది. రూట్స్ అనేవి రియల్ మరియు డిఫరెంట్ వచ్చినాయి. కాబట్టి వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, c1 e⁻m1x + c2 e⁻m2x కదా నాన్న. m1 అంటే ఎనీ వాల్యూ ఏదైనా తీసుకోండి, +2 ఆర్ -2, అంటే e⁻2x + c2 e⁻2x. నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. తర్వాత నేను కనుక్కోవాల్సింది ఏంటిది, పర్టికులర్ ఇంటిగ్రల్. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కుంటాను అని అంటే YP ట్రిగ్నోమెట్రిక్లో ఉంది. డైరెక్ట్ మీ అందరికీ తెలిసింది ఏంటి అంటే, ట్రిగ్నోమెట్రిక్లో ఇచ్చినప్పుడు ఓన్లీ నాకు ఇక్కడ sin AX ఆర్ cos BX ఆర్ sin BX ఆ ఫార్మాట్లో ఉంటే d² ప్లేస్లో a² సబ్స్టిట్యూట్ చేస్తాం మేడం అంటారు. చాలామంది ఎగ్జామినరే తప్పించాడు అనుకొని ఈ స్క్వేర్లో ఉన్న 2ని తీసుకొచ్చి x పక్కన పెడతారు. ఎందుకంటే స్టూడెంట్స్ అలా చేస్తారు, మాకు తెలుసు, కరెక్షన్లో చూస్తాం కదా. అలా చేయకండి. ఇది cos² మాత్రమే. దీన్ని నేను sin 2 cos 2xలోకి కన్వర్ట్ చేస్తాను. దీనికి మీకు ట్రిగ్నోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చి ఉండాలి. ఇక్కడ ఫస్ట్ YP కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, 1/f(d) × దిస్ ఫంక్షన్ 2 × cos² x అని రాయాలి. మరి వాట్ ఈజ్ అవర్ f(d)? d² - 4. ఇంకొకటి మనకి cos AX ఆర్ cos BXలో ఆర్ sin BXలో ఉంటేనే ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో ఉంది. దానికోసమని నేనేం చేస్తానంటే cos² xని ఇన్ టర్మ్స్ ఆఫ్ cos BXలో రాయొచ్చా? ఒక్కసారి ఆలోచించండి, రాయొచ్చు. ఏంటిది, cos² x అంటే మనకి ఇక్కడ రాద్దాం. cos² x అంటే మనకేమని తెలుసు, 1 + cos 2x/2 అని తెలుసు, అవునా? సిన్స్ ఫ్రమ్ అవర్ ట్రిగ్నోమెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్. అంటే నేను ఈ cos² ప్లేస్లో ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్, దీన్ని ఏమని రాస్తాను, 1 + cos 2x/2. ఇది ఫార్ములా. అంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా?
ఇప్పుడు ఏం మిగులుతుంది చెప్పండి నాకు ఇక్కడ 1/d² - 4 ఇంటూ 1 + cos 2x. మరి 1 + cos 2x ఫార్మాట్లో ఉంది కదా మేడం, దీన్ని మీరు ఏం చేస్తారు అని అంటారు, అవునా? ఒక్కసారి బాగా ఆలోచించండి. దేనికైనా ముందు ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోవాలని ఎందుకు చెప్తాను అంటే, మరి కాన్స్టెంట్ ఉన్నప్పుడు నేనేం చేయగలను చెప్తాను. అది కూడా మీకు తెలుసు, కాకపోతే మీరు కొంచెం మీ మైండ్కి వర్క్ చెప్పండి. దీంతో ప్రోడక్ట్ చేస్తే 1 ఇక్కడ వస్తుంది, మళ్ళీ ప్లస్ ఆఫ్ సపరేటింగ్ చేస్తున్నాను ఫ్రాక్షన్ని d² ఇంటూ cos 2x. ఓకే, దీనికి నాకు ప్రిన్సిపల్ ఉందండి. d² ప్లస్లో -2² అని రాస్తాను, -this x కోఎఫిషియంట్. మరి కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం లేదండి, కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం దీన్ని ఒకటి రాయొచ్చు. ఏమని రాయొచ్చు? ఐదర్ యూ కెన్ రైట్ cos 0x అని రాయొచ్చు, లేదు 1. మీరు అలా అయితే కన్ఫ్యూజ్ అవుతారంటే, కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ని ఏమని రాయొచ్చు? d² - 4 ఇంటూ 1 బదులు e⁻0x అని రాయొచ్చా? e⁻0 అంటే 1 కదా, రాశాను. తర్వాత 1/d² - 4 ఇంటూ cos 2x. ఇక్కడ d ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది? నేను d ప్లేస్లో e⁻axలో ఉన్నప్పుడు d ప్లేస్లో a అంటే ఏంటిది ఇక్కడ 0, d ప్లేస్లో నాట్ d². బట్ ట్రిగ్నోమెట్రిక్లో మాత్రం ఓన్లీ d² ప్లేస్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాము. పుట్ d² అంటే ఏంటిది? -this 2 whole square, that is -4. వాట్ ఇట్? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 1/d ప్లేస్లో a అంటే 0 ఇంటూ -4 e⁻0x. d² ప్లేస్లో -4 cos 2x. క్యాన్సిల్ అవ్వదండి. కొంతమంది తెలియక ఈ మైనస్ని లోపల పెట్టి +4 అంటారు, మిస్టేక్ అవుతుంది, అలా చేయకండి. అంటే నాకు ఏమొచ్చింది ఇక్కడ? e⁻0 అంటే 1 -1/4 వచ్చింది ఒకటి. ఇంకొకటి -1/8 cos 2x. This is what is this? This is my particular integral of the given differential equation. అంటే నాకు yc వచ్చిందండి, ఇక్కడ yp వచ్చింది. Then how to write the general solution? Therefore general solution is y = yc + yp. మరి నా yc ఏంటిది? దిస్ ఈజ్ మై yc. రెండింటిని యాడ్ చేయండి, మీకు సొల్యూషన్ వస్తుంది. c1 e⁻2x. మీకు స్లో కావాలంటే స్లోలో పెట్టుకోండి, స్పీడ్ తగ్గించుకొని. ఫాస్ట్ కావాలంటే ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. మనకు యూట్యూబ్లో అలాంటి ఆప్షన్ ఉంది. 1/4 -1/8 cos 2x. This is my final solution of the given differential equation. అర్థమైంది కదా? కాస్ స్క్వేర్లో ఇలా ఇచ్చినప్పుడు ఇన్ఈక్వాలిటీస్ యూజ్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా sin x cos x ఆర్ sin x sin 2x అలా ప్రోడక్ట్లో ఇచ్చినప్పుడు sin a sin b యూజ్ చేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ కంపల్సరీ.